మంగళగిరి నగరంలోని వడ్లపూడి సెంటర్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఆవరణలో శాలివాహన డెవలప్మెంట్ సొసైటీ జాయింట్ సెక్రటరీ బాపనపల్లి శివరాం ఆధ్వర్యంలో అందజేసిన వివిధ రకాల మొక్కలను శనివారం సాయంత్రం అతిథులు నాటారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఉద్యాన ఏడి రామారావు, ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, బాపనపల్లి వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, ఏ పార్థసారథి, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ రామారావు, వసతి గృహం అడ్వైజరీ కమిటీ మెంబర్ బుల్లా రాజారావు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం అతిథులు మాట్లాడారు. ఈ రోజున మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులైన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మన మంగళగిరి తాడేపల్లిలో ఉన్న హాస్టల్, కుపురా కాలనీలో ఉన్న హాస్టల్ నందు ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండటం జరిగింది. ఇక్కడ అంతకు ముందంతా కూడా రాళ్ళు రప్పలతో ఏర్పడినాయి. ఈ హాస్టల్ వార్డెన్స్ అందరితో కూడా మాట్లాడి రాళ్ళు అన్నీ తీయించేసి ఇప్పుడు మన దాత బాపనపల్లి శివరాం గారి మొక్కలు ఉచితంగా ఇవ్వటం జరిగింది. మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నుంచి కంపోస్ట్ తయారు చేయబడిన కంపోస్టు, అలాగే మా వర్కర్లు, అలాగే పిల్లలు, వార్డెన్స్ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇక్కడంతా కూడా ఫ్రూట్ బేరింగ్ మొక్కలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పిల్లలందరూ కూడా అవగాహన కల్పించుకొని ఇంకా పర్యావరణాన్ని కాపాడుకుంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కాబట్టి వీరికి సానుకూలంగా ఈ వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన మొక్కల దాతలు, అలాగే స్టాఫ్ అందరూ కూడా దీన్ని చక్కగా ఇంకా పెంపొందింపజేసి ఒక మంచి వాతావరణాన్ని పిల్లలకి ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మంచి పర్యావరణాన్ని ఇచ్చినట్టుగా భావించాలి. అలాగే పిల్లలందరిలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనుక ఇంకా పెంపొందలు చేసుకున్నట్టయితే కార్బన్ దుర్గంధాలన్నీ కూడా తగ్గించుకొని మన పర్యావరణాన్ని కాపాడి మనకి కళ్ళకు కనబడే గాలి, ఆకాశము, నీరు ఈ దేవతలకి మనం ఒక చిన్న ఏవైతే మన హెల్ప్ తీసుకున్న తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాం. చిన్న చిన్న పనులు చేస్తే ఎంతో మనకి పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంటింటి దగ్గర కూడా మొక్కలు నాటాలని నా మనవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది మన మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి 3వ శనివారము ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా అసిస్టెంట్ కమిషనర్ గారి ప్లాన్తో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈ హాస్టల్లో చేయటం జరిగింది. దానికి మన శివరాం ప్రసాద్ గారు మొక్కలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా మనం ఎక్కడ అడిగినా సరే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో మొక్కలు సరఫరా చేస్తున్నారు, అలాగే బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొక్కలు నాటడం వల్ల ఒకటేంటంటే ఇక్కడ ఉన్న హాస్టల్ పిల్లలందరికీ ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. ఒకటి ఏంటంటే ప్రతి పిల్లవాడు కానీ ప్రతి వాళ్ళు కానీ మొక్కల పెంపకం చేయటం వల్ల 2 విధాలుగా మనకి ఉపయోగం ఉంటుంది. ఒకటి ఆరోగ్యం, మొక్కలకు నీళ్లు పోస్తూ మొక్కలలో పనిచేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్లస్ గ్రీనరీ పెంచడం వల్ల కూడా వాళ్ళకి పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ప్లస్ ఆక్సిజన్, అదంతా మంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడుతుంది. అలాగే ఇక్కడ చిన్న ఇది కూడా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడానికి ఉద్దేశంతో అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఎర్రమట్టితో సాటు బెడ్లు తయారు చేసి దాంట్లో గోంగూర, పాలకూర, ఇట్లా ఆకుకూరలు, వివిధ రకాలైన ఆకుకూరలు వేయించేసి అవే ఇక్కడ కిచెన్లో వండించేసి పిల్లలకు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అంటే కంప్లీట్గా ఆర్గానిక్ కింద చేయాలనే ఉద్దేశంతో ఆ బెడ్లు కూడా తయారు చేస్తున్నాము. ఏ విధంగా అయినా సరే పిల్లలకి కొంచెం ఆరోగ్యం పెంపొందించడానికి మా ఎంటీఎంసీ తరపు నుంచి కొద్దిగా ఇట్లాంటి చిన్న చిన్న దాతల్ని మొబిలైజ్ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. దానికి అందరూ మిగతా వాళ్ళు కూడా అందరూ సహకరించవలసిందిగా మరోసారి అందరికీ మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న కలుషిత ఆహార ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్స్ ప్రతి ఒక్కరికి అందాలనే కార్యక్రమాన్ని మన మంగళగిరి కమిషనర్ గారు మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ దీనిలో భాగంగా
నేను ప్రతి కార్యక్రమంలో కూడా మొక్కలు పంచడం జరుగుతుంది. నా ఎజెండా ఏంటంటే కోటి మొక్కల కార్యక్రమం అనేది నా ఎజెండా. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ బీసీ హాస్టల్లో మొక్కల కార్యక్రమానికి సంబంధించి దాదాపు 12 రకాల ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలను తెప్పించడం జరిగింది. ఈ 12 రకాల మొక్కలు కూడా పిల్లలకి ఉపయోగపడే కాయలు, ఫ్రూట్స్, అలాగే ఆకుకూరలు, ఇలాగ అన్ని రకాలకు సంబంధించినవి ఉన్నాయి. వీళ్ళు ఎలా పెంచుకోవాలి ఏంటనేది, పెంపొందించుకోవాలనేది వీళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుందని చెప్పి ఇక్కడ వేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ముందు ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి నా ఒక్కడిదే సరిపోదు. అందరూ ఇలాంటి కార్యక్రమాలకి దాతలు ముందుకొచ్చి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విచ్చేసిన పెద్దలకి అందరికీ, కమిషనర్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాలను ఇంత ముందుకు దిగ్విజయంగా తీసుకెళ్ళడానికి ప్రేరేపించిన లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి బాలుర హాస్టల్లో బాపనపల్లి శివరాం గారు చెట్టు నాటే కార్యక్రమాన్ని వీరు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఇంకా వారి ధ్యేయం కోటి మొక్కలు చేయాలనే ధ్యేయం, ఆ సంకల్పం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, వారి ప్రోద్బలం ఈ మంగళగిరికి ఎంతోగా ఉపయోగపడుతుంది. మంగళగిరి దిశ మారుతుంది. అట్లాంటి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మనకు రావటం వల్ల అసలు మంగళగిరి యొక్క స్వరూపమే మారిపోయింది. అట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వీరందరికీ కూడా మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ తెలియపరుస్తున్నాను. Salah.